హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ ఈవినింగ్ 4 అవుతుందండి. చూసారా ఆకాశం ఎలా ఉందో? కాస్త సూర్యుడు వచ్చినట్టు అలా ఇవన్నీ చూస్తున్నారు కదండి, బిల్డింగ్స్. సో నాకు ఒక మాట గుర్తొచ్చిందనమాట. నేను ఇంతకుముందుకు వర్క్ చేస్తున్నప్పుడు ఒక తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు బాగా చూడండి, బిల్డింగ్స్ తెలిసిన వాళ్ళు బాగా. సో ఇంతకుముందు వర్క్ చేసిన ప్లేస్ చూసి కొంచెం మనల్ని తగ్గించినట్టు, ఓ మీ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది కదా అన్నట్టే, అట్లా ఒక రకంగా అన్నమాట. చాలా పెద్దగా ఉంది అన్నట్టు కదా, అంటే లైక్ చాలా చిన్నగా ఉంది అని కొంచెం తక్కువ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుండే అన్నమాట. సో అదే విషయము నేను పెద్దగా పట్టించుకోలేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే మంత్ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ఇందాక చూసిన పెద్ద ఫెసిలిటీ బిల్డింగ్స్లో ఉన్నాను, ఇంకా చాలా ఉన్నాయండి బిల్డింగ్స్. గుర్తొచ్చిందనమాట. సో నేను వెళ్తున్నప్పుడు అనిపించింది నాకు, అబ్బా ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి వెళ్ళాలి, ప్రతిసారి బయటకు వచ్చి కార్ తీసి పార్కింగ్ లాట్లోకి వెళ్ళి కార్ తీసి మళ్ళీ ఇంకొక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి వెళ్ళాలి అని విసుక్కుంటున్నప్పుడు నాకు అప్పుడు వాళ్ళు అవమానించిన మాట, అంటే కొంచెం మనల్ని తగ్గించాలి అన్నట్టు మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి అన్నమాట. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు కదా తగ్గించినట్టు బిల్డింగ్. ఇప్పుడు చూడండి, నేను ఈ బిల్డింగ్స్లో ఉన్నాను, ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి వెళ్ళడానికి నేను కార్ తీయాల్సి వస్తుంది, 2-3 మినిట్స్ పడుతుంది ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఎంత పెద్ద ఫెసిలిటీ కదా అని నాకు దేవుడు చేసిన మాటలు అంటే ఆయన చేసిన కార్యం గుర్తొచ్చింది అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ పీటర్ చాప్టర్లో 5-6 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన చేతి కింద, బలిష్టమైన చేతుల కింద మనము తగ్గించుకొని ఉండడం అన్నమాట. సో అది మనం దీనిలో అయినప్పుడు ఆయన తగ్గు సమయంలో మనల్ని హెచ్చిస్తాడు కదా. సో ఆ మాట నాకు గుర్తొచ్చింది. అదే మాట కూడా నేను కొంచెము హెప్సిబాక్కతో మాట్లాడి షేర్ చేసుకొని, సరేలే నేను ఇది పోస్ట్ చేద్దాము, ఇట్లాగే ఎవరైనా మనల్ని తగ్గించి మాట్లాడినా కూడా, వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు మనల్ని గురించి తగ్గించి మాట్లాడినా కూడా, సో మనం ఆ టైంలో మౌనంగా ఉన్న దేవుడు ఆ పరిస్థితిని వింటాడు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు కదా. సో వినగలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు కాబట్టి, సో మనము ఆ పరిస్థితిలో మౌనంగా ఉన్నంత మాత్రాన మనం ఏం తగ్గిపోము. సో దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు అనమాట. సో అది గుర్తొచ్చిందండి, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుణ్ణి మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.